కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విద్యుత్ సమస్య వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. శిథిల భవనం, పాత వైరింగ్, అధిక విద్యుత్ లోడ్ వాడకం మూలంగా యూపీఎస్లు కాలిపోతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కంప్యూటర్లు, లేజర్ ప్రింటర్లు, స్కానర్లు వినియోగిస్తున్నారు. దీనికోసం ఇప్పటి వరకు 3 కిలోవాట్ల విద్యుత్ వినియోగానికి అనుమతి పొందారని, కానీ కొత్త పరికరాలు అమర్చడంతో అదనపు విద్యుత్ వినియోగానికి ట్రాన్స్కోకు సమాచారం ఇవ్వాల్సి ఉందన్నారు. గత 3 రోజులుగా కార్యాలయ పనులు పూర్తిగా నిలిచిపోవడంతో క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే విద్యుత్ అధికారులు మాత్రం వినియోగ లోడ్ పెంచుకోవాలని సూచిస్తున్నారు. డ్రాప్ అవుతుంది. అందుకే మేడం కూడా చెప్పాను, లోడ్ వీళ్ళు ఎనాన్ చేసుకోవాలి. 10 కిలోవాట్స్ లోడ్ దాకా ఉన్నది. అప్లికేషన్ ఇస్తే సపరేట్ 3 ఫేజ్ లోడ్ వేసేసి 3 ఫేజ్ మీటర్ పెట్టేసి 3 ఫేజ్ సప్లై ఇస్తాం. సింగిల్ ఫేజ్ లోడ్ మీద ఒక్కడేసారి ఆన్ అయ్యారు కిందంటే డ్రాప్ అయిపోతుంది, వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. వాళ్ళకి శాంక్షన్ 240 వాట్స్. ఇప్పుడు దాదాపు ఆల్రెడీ వాళ్ళు లోడ్ కనెక్ట్ తీసుకుంటారు మా ఏఈ గారు. సిస్టమ్స్ ఉన్న అవి టోటల్ ఫ్యాన్ దాదాపు 7-8 కిలోవాట్స్ వరకు వస్తే కావచ్చు. అది ఎంత ఇస్తే దాని ప్రకారం తీసుకోవచ్చు.